సాయిబాబా భక్తులు ఇప్పుడు ఇప్పుడు మీరు కామెంట్స్ చేస్తున్నారు, మీరు కావచ్చు లేకపోతే స్వామీజీలు ఎంతోమంది గతంలో కూడా మాట్లాడారు. సో ఇదే హిందువులుగా ఉన్నటువంటి చాలామంది సాయిబాబా భక్తులు వీళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేరా? మా నమ్మకాలు మావి, మీరు పూజించకండి, మిమ్మల్ని ఏం పూజించమనట్లేము, మేము కొలుచుకుంటాం సాయిబాబాని, మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మా పిల్లలకు కూడా సాయిబాబా చరిత్ర చెప్పుకుంటాం, మా పిల్లలకు కూడా సాయిబాబా గొప్పతనం చెప్పుకుంటాము, మా కుటుంబంగా మేము ఆరాధించుకుంటాము, పూజించుకుంటాము, మీకేంటి? ఎవరి విశ్వాసం వాళ్ళది అంటే నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదండి, వాళ్ళు వ్యక్తిగతంగా ఉంచుకున్నంత వరకు. కానీ నా సాటి హిందువులకు వచ్చి చెప్తున్నప్పుడు, అరే నాయన మన విశ్వాసం ఇది, మనది పురాతనమైనది, మనది సనాతనమైనది, అది మన దానిలోకి వచ్చి జ్వరాలను చూస్తుంది, దాని దగ్గరకు రానివ్వద్దు అని చెప్పే స్వేచ్ఛ నాకుంది. ఆర్టికల్ 25 అంటే ఏంటి? మత స్వేచ్ఛ అంటే నా మతాన్ని కాపాడుకోవటం కూడా నా మత స్వేచ్ఛనే. ఎవరో వచ్చేసి సాయే నిజమైన దేవుడు, సాయే సర్వోన్నతమైన దేవుడు అని చెప్తుంటే, కాదు, నాకు శ్రీకృష్ణుడు సర్వోత్తమైన దేవుడు, శ్రీరాముడు సర్వోన్నతమైన దేవుడు, విష్ణువు, శివుడు, రాముడు, కృష్ణుడు, దుర్గమ్మ వీళ్ళందరూ నా దేవుళ్ళు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇంతమంది ఉన్నారు మనకి, దేవుడిని నీకు నచ్చిన రూపంలో చూసుకో అని చెప్పే స్వేచ్ఛ నాకు ఉంది. నేను అదే చెప్తున్నా, నేను శాస్త్ర ప్రమాణం ఉన్న దేవుళ్ళని నమ్ముతున్నా. ఒకవేళ సాయికి ఏదన్నా శాస్త్ర ప్రమాణం ఉండి నేనే తప్పు మాట్లాడుతూ ఉంటే ఇదే లైవ్లోకి రమ్మనండి, వచ్చి లలిత్ కుమార్ మాట్లాడుతున్నది తప్పు, ఇదిగో శాస్త్ర ప్రమాణం అని చెప్పేసి చెప్పమనండి. ఒక్క సాయి భక్తుల్ని రమ్మనండి లైవ్కి ఇప్పుడు, శాస్త్ర ప్రమాణం చూపించడానికి, వాదించడానికి కాదు, పిచ్చి పిచ్చిగా వాదించడానికి, చూపించడానికి, ప్రమాణాలు చూపించడానికి ఒక్కళ్ళని రమ్మనండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు తణుకు నుంచి బాబ్జీ గారు, నమస్తే. నమస్తే అండి. ఎస్ బాబ్జీ గారు మాట్లాడండి. నమస్తే అండి లలిత్ కుమార్ గారు. నమస్కారం బాబ్జీ గారు. లలిత్ కుమార్ గారు, మీరు మాట్లాడినంతా 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ రకంగానూ కూడా వాళ్ళు అమౌంట్ కానీ ఏది కూడా మనకు సంబంధం లేదని చెప్తున్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మనకి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళ అమౌంట్ అంతా కూడా తీసుకెళ్లి వాళ్ళ ట్రస్ట్ అంతా అమౌంట్ కూడా మనకి ఏ హిందువులు దేవాలయాలకి వాళ్ళు ఇవ్వట్లే. అవునండి, మనం ఇవ్వాల్సిన అవసరం లేదండి అసలు. కరెక్ట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అండి, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆయన్ని ప్రోత్సహించారని కూడా ఒక నానుడి ఉంది. అది ఎంతవరకు నిజమని మీలాంటి పెద్దలకే తెలుస్తుంది. 100% నిజమండి. దానికి ఎవిడెన్సెస్ కావాలంటే ఇప్పుడు నేను చెప్తాను. అది నేను ఏంటంటే కొంచెం చదువుకుని యూట్యూబ్లో గట్రా చూడడం వల్ల కొంచెం తెలుస్తుందండి అది. ఎందుకంటే మనం హిందువులు ప్రకారం చూస్తే సాయి అయితే మన హిందువు కాదండి ఆయన అసలు. బాబ్జీ గారు, మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ బంధువులు కానీ పూజిస్తుంటారా సాయిని ఎవరైనా? లేదు సార్, నేను గతంలో షిరిడి వెళ్ళానండి, ఒక 15 years బ్యాక్ వెళ్ళానండి. నేను షిరిడి వెళ్ళాను, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు టికెట్ తీసారు, నేను వెళ్ళాను అంటలే, వెళ్ళలేదంటారు. కాకపోతే నాకు తెలిసిన తర్వాత నేను పక్కన పెట్టేశాను. ఓకే, ఎప్పుడు రియలైజ్ అయ్యారు మీరు? నేను ఒక 5 years బ్యాక్ రియలైజ్ అయ్యానండి. ఇవన్నీ చూసి లలిత్ కుమార్ గారు అలాంటి పెద్దలు, ఈ గురువులందరూ మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు మన తిరుపతి దేవస్థానం నుంచి హిందువులకు వెళ్తుందండి. మరి సాయి కూడా మన హిందువే అనుకుంటే మన హిందూ దేవస్థానాలకు ఇవ్వాలి కదండి. వాళ్ళు కూడా అమౌంట్స్ వాళ్ళు పక్కన పెట్టేసుకుని వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు వాళ్ళ అమౌంట్ వాళ్ళు. మనం ఇంకొక చిన్న విషయం ఏంటంటే అండి, అతి ఎక్కువగా వెళ్ళేది మన తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడీకి వెళ్తారండి. అవును, ఎక్కువ తెలుగు రాష్ట్రాల వల్లే వెళ్తారంట. ఓన్లీ తెలుగు వాళ్ళే, తెలుగు ప్రజలే షిరిడీని అంత పాపులర్ చేశారు, షిరిడి సాయిబాబాని అంత పాపులర్ చేశారు. అక్కడ కానీ షిరిడీలో కానీ అసలు పెద్దగా కొలవరు, సాయిబాబాని దేవుడిగా పూజించాలని కూడా ఒక ఒపీనియన్ ఉంది. ఓన్లీ తెలుగు వాళ్ళే షిరిడి సాయిబాబాని ఇంత పెంచి పెద్ద చేశారనేటువంటి టాక్ అయితే వాస్తవానికి ఉంది. కరెక్ట్. ఎట్లా అండి, నిజమేనా? బాబ్జీ గారు, థ్యాంక్ యూ అండి. అది నిజమేనండి, 100%. అండ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతమైన భక్తుల సంఖ్య తగ్గిపోయింది కూడా. తగ్గిందా? చాలా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 30 to 40% భక్తులు తగ్గిపోయారు. ఇది ఈ 5-6 monthsలో, ఈ 5-6 నెలల్లో మా ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాతే తగ్గిపోయారు. అంతకుముందు కంటే కూడా, అంతకుముందు ఆల్రెడీ తగ్గుదల స్టార్ట్ అయింది ద్వారకా పీఠాధిపతి యొక్క స్టేట్మెంట్స్ విన్న తర్వాత. ఇప్పుడు ఇంకా ఎక్కువైందండి, ఎందుకంటే ఈ ఇష్యూని ఇంకా డ్రాగ్ చేసి ఈ సాయి మాఫియా ఎవరైతే కొంతమంది ఉన్నారో ఇక్కడ మా మీద కేసులు పెట్టిన వాళ్ళు మేము ఇంకాస్త ఎక్కువగా సాయిబాబాకు సంబంధించిన నిజాలు బయట పెట్టేలాగా, అలాగే సాయి మందిరాల పేరుతో జరుగుతున్న వ్యాపారాలని బయట పెట్టేలాగా, సాయి మందిరాలలో చేస్తున్న అపభ్రంశ పనులు, అంటే సాయిబాబాకి అమ్మవార్ల అలంకరణ చేయటం, సాయిబాబాకి రాముళ్ళ అలంకరణ చేయటం, సాయిబాబాకి కృష్ణుళ్ళ అలంకరణ చేయటం, ఇక సాయిబాబా కాళ్ళ దగ్గర శివుణ్ణి, వినాయకుడిని, లక్ష్మీదేవిని, అమ్మవార్లను పెట్టడం, ఇలాంటి నీచమైన పనులు చేసి సనాతన ధర్మాన్ని అవమానించడం, ఈ విషయాలన్నీ బయటపడటం కావాలని చేస్తున్నారా? ఇది ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఒకటి ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా
సాయిబాబా కాళ్ళ దగ్గర పురాణ పురుషులందరినీ పెడుతున్నారు. పెడుతున్నారు. అయితే మరి హిందువులు చాలా మంది ఇప్పుడు హిందువులుగా మీరు అన్నట్టు చెప్పినటువంటి దేవతలందరినీ పూజించే వాళ్ళే సాయిబాబాను కొలుస్తున్నారు. అటువంటి వాళ్ళని ఎందుకు అవమానిస్తారు సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు? సాయిబాబా దగ్గర సాయిబాబా కాళ్ళ కింద ఈ దేవుళ్ళందరినీ పెట్టి వాళ్ళు అవమానించడానికి ఏ రీజన్ ఏముంది? వాళ్ళకి అట్లా దూరం అయిపోతారు, ఆల్రెడీ భక్తులు దూరం అవుతారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అక్కడ హిందూ దేవుళ్ళు ఎందుకు పెడుతున్నారంటే హిందువులను ఆ గుడికి రప్పించుకోవటం వాళ్ళ టార్గెట్. రప్పించుకున్న తర్వాత వాళ్ళకే తెలియకుండా వాళ్ళ మదళ్ళలో ఒకటి ఎక్కిస్తా ఉన్నారు, సాయిబాబా అందరికంటే సుపీరియరు, మిగతా దేవుళ్ళందరూ తక్కువ అని చెప్పేసి. ఆ నిజం తెలుసుకున్న భక్తులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను చూడండి. చూడండి హిందూ బంధువులారా వేదాద్రి గుళ్ళో ఈ బేవర్స్ లంజా ఒడుగు సాయిబాబా గారిని పెట్టారనమాట. ఇలాంటి అంటే ఇది పబ్లిక్ వీడియో అండి, మనం చేయించింది కాదు కదా. ఇంకో వీడియో కూడా ప్లే చేస్తానండి, చూడండి. రోడ్డు మీద పెట్టి సాయి విగ్రహాన్ని పగలగొట్టారు. జై శ్రీరామ్ హిందూ బంధువులారా, ఎక్కడ వచ్చినా కూడా ఈ ఫకీర్ గాడు ఏంటి ఇది మాకు ఈ ఘోష ఇది పొన్నూరులో, గుంటూరు జిల్లా పొన్నూరులో. చూసుకుంటూ మేము ఏం నేర్చుకోవాలి ప్రతి గుడిలో? ఈ దరిద్రుని చూసి ఎలా దోచుకోవాలా, ఎలా మతాలు మార్చాలా, ఎలా దోచుకోవాలా అని నేర్చుకోవాలా ఎట్లా? అసలు మాకేంటి కరమ్మ, ఏ గుళ్ళో చూసిన దరిద్రుని పెట్టుకొని దీన్ని ఇప్పుడే తీసి పడేస్తున్నాము. హిందూ బంధువులారా చూడండి, ప్రతి దగ్గర మేము ఎక్కడ గుడికి వెళ్తున్నా అక్కడ ఉన్నారు ఈ దరిద్రుడు. వీడిని చూస్తే మాకు ఉండే ప్రశాంతత కూడా వెళ్తుంది. అందుకని చెప్పేసి ప్రతి దగ్గర ఈ దరిద్రుని తీసి పడేస్తున్నాము. జై శ్రీరామ్. ఎక్కడ చూసినా పడగొట్టండి, ఇలాంటి ఎక్కడన్నా ఉపేక్షించకండి. ఏ దరిద్రుడు మన దేశంలో ఉండడానికి వీల్లేదు. మనం అందరినీ దగ్గరికి తీసి అన్నం పెట్టే మనకే సున్నం పెట్టి మన దేశాన్ని దోచుకొని పోయారు ఈ దరిద్రులు అందరూ, ప్రతి సంకరజాతీయుడు. కాబట్టి ఏ సంకరజాతీయుడు నా దేశంలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి పాల్గొడుతున్నాం. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మనకి తెలియాలండి నిజంగా కూడా. ఎందుకు విగ్రహాలు మళ్ళీ అంటే ధ్వంసం చేస్తున్నారు అనేది మీరు అనేది? ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే రీసెంట్ గా అవేర్నెస్ పెరిగింది ఒకటి. రీసెంట్ గా రమణానంద అని ఒక స్వామి ఉంటాడు ఇక్కడ భువనగిరి దగ్గర, అతను ప్రకటన చేశాడు అనమాట. ఏమని అంటే, ఒక్క నిమిషం, ఎస్ మీరు అది లైన్ లో ఇంకోటి పెట్టుకోండి. ఒక నిమిషం, ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తర్వాత మళ్ళీ మీరు అది కంటిన్యూ చేయండి. సురేంద్ర కుమార్ ఫ్రమ్ రాజమండ్రి. సురేంద్ర గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఈ సాయిబాబా వచ్చిన తర్వాత హిందూ ధర్మానికి చాలా హాని జరుగుతుందండి. మేమందరం చాలా బాధపడుతున్నాం. తర్వాత సాయిబాబాకి పూజ చేసి రాముల వారిని పక్కన పెట్టేశారండి. రాముల వారికి పూజ చేయడం మానేశారు, సాయిరామ్ అంటున్నారు. ఇప్పుడు మరి రాజమండ్రి తిలక్ రోడ్ లో గుడి ఉంది, రాముల వారి గుడి గేట్ ఏమో దగ్గర లాగేసి ఉంటది, పక్కన సాయిబాబా గుడి గేట్ ఏమో ఇలా బార్లా తెరిచి ఉంటది అండి. ఈ రాముల వారి గుడి దాటి సాయిబాబా గుడిలోకి వెళ్తారు. ఈ రాముల వారికి హాయ్ అన్నట్టు ఒక చెయ్యలా ఎత్తుతారు, సాయిబాబా గుడిలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం పడతారు. ఏంటండి అవమానం? ఏం చేయాలంటారు? అసలు ఎలా దూర్చారండి బాబు, ఈ దరిద్రం ఎలా వార్లు పడతారు ఏంటో అర్థం అవట్లేదు. రాముల వారిని పూజ చేయడం మొత్తానికి మానేశారండి. మనకు ఆరాధ్య దైవం శ్రీరాముడు మన దేశానికి. అటువంటి రాముల వారిని పక్కన పెట్టి చాలా మంది హిందువులు పవిత్రంగా పూజిస్తున్నారు కదండి, సాయిబాబాని చాలా పవిత్రంగా పూజిస్తున్నారు. సో అయినప్పటికీ సరే ఏపీ గవర్నమెంట్ అయితే చాలా స్పష్టంగా చెప్పింది సాయిబాబా గుడులకి టీటీడీ నిధులు ఇవ్వమని, శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా సరే సాయిబాబా గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడు ట్రస్ట్ చేయలేదా సాయిబాబాని? మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ? సాయిబాబా గుడికి వెళ్ళండి, రాముల వారి గుడికి వెళ్తాను, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను, శివాలయానికి వెళ్తాను. నేను ఎప్పుడు సాయిబాబా గుడికి వెళ్ళండి, మా మిస్సెస్ వెళ్తా ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే, మరి ఎందుకు చెప్పలేదా మీ మిస్సెస్ కి? మీరు చెప్పలేదా? చెప్పానండి, చాలాసార్లు చెప్పాను. మనం సాయిబాబా కాదు రాముల వారికి పూజ చేయాలి, వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. మన ధర్మాల్లో సాయిబాబా గురించి అసలు వేదాల్లో లేదు, పురాణాల్లో లేదు, ఎక్కడా లేదు. లేనప్పుడు మనం ఎందుకు పూజ చేయాలి?
ప్రమాణకంగా మనం లేనప్పుడు పూజ చేయవలసిన అవసరం లేదని మరి ఎడ్యుకేట్ చేసి అయినా సరే అంధభక్తుల కింద తయారయ్యారండి చాలా మంది. సో అంధభక్తులుగా తయారైపోయారు చాలా మంది. ఎగ్జాక్ట్లీ. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ సురేంద్ర.